పుల్లారావు గారు, 7వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే 7 సార్లు బడ్జెట్ పెట్టినా 6 సార్లు పెట్టినా ఆర్థిక వ్యవస్థ లోపం ఉన్నది అని బీజేపీ ప్రభుత్వానికి అనుకున్న ఓట్లు రాలేదు. 2024లో ఒక బడ్జెట్ సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్ ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తాయి. అదే బెరోమీటరు టెంపరేచర్కి, అదే థర్మోమీటరు శరీర టెంపరేచర్కి ఎలక్షన్ రిజల్ట్స్. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, అది స్పష్టత వచ్చింది. అన్ని సెక్షన్స్గా ఉన్నారంటే లేరు. తప్పకుండా మధ్యతరగతి 30% జనం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు పెరగలేదు, ధరలు పెరిగిపోయింది. వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని ఎక్కువ సపోర్ట్ చేసేదా వాళ్ళకి ప్రభుత్వం సరిగ్గా చేయలేదని మాత్రం స్పష్టత మాత్రం కనపడుతుంది. ఎంతూజియాజం తగ్గిపోయింది వాళ్ళకి. హేట్రెడ్ లేదు, యాంటీ లేదు, కానీ ఎంతూజియాజం లేదు. అది రెక్టిఫై చేస్తారా, ఎలా చేస్తారు అది చూస్తున్నా. చాలా ముఖ్యంగా మిడిల్ క్లాసెస్కి చేయాలి. అలాగే వ్యవసాయ రంగం కూడా అంతకు అనుకున్నట్టుగా ఏం అవ్వలేదు, ట్యాకిల్ చేయలేకపోయారు. ఎస్, డిఫెన్స్ అనుకోండి, విదేశ విషయాలు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇరిగేషన్ చేశారు, చాలా బాగా చేశారని అనుకుంటే ఇలాంటి విషయాల్లో వ్యవసాయం, ప్రైస్ రైజ్ మధ్యతరగతికి చేయలేదు. ఏం చేస్తారు ఈసారి, ఏం చేయగలరు, అది పెద్ద ప్రశ్న. మీరు ఇందాక మీ ఇంట్రడక్షన్లో కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి, భారీగా ఉంటాయి అంటే ధర పెరుగుదల ఆగదు. మొత్తానికి ఏమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం, ఎక్కడి నుంచో సడన్గా ఆయిల్ ధనం వచ్చినా, బంగారం దొరికితే రష్యా లాగా ముందరికి వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ మనకు అవి లేనప్పుడు చాలా ఇంటెలిజెంట్గా ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేస్తూ రావాలి. ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ వెళ్ళిపోయిందా? నేను అలాగే అనుకుంటున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కనపడుతున్నాయి, చాలా బాగున్నాయంటే ఆ రోడ్ల మీద మనుషులు ఉండాలి, కార్లు ఉండాలి, లేకపోతే ఆ రోడ్డు వేస్ట్. అలాగే కొంచెం ఎక్స్ట్రాగా చేస్తారా ఈ 10 సంవత్సరాల్లో? ఎన్ని లక్షల కోట్లు వేస్ట్ చేశారు? అది వ్యవసాయానికి వెళ్ళి ఉంటే ఎలాగుండును, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తే ఎలాగుండును, కొంచెం ధరలు తగ్గించితే మిడిల్ క్లాసెస్ బాగుండు. తర్వాత ఇవన్నీ ఎలాగుండినా ఇందాక చెప్పింది, ఎలక్షన్కు ఫైనాన్స్ మినిస్టర్ పరీక్ష పెట్టేది. ఎలక్షన్స్ రిజల్ట్స్ బట్టి ఫైనాన్స్ మినిస్టర్ వాల్యూ. సెకండ్ థింగ్ ఏమిటంటే, మనం చూస్తున్నాం చాలాసార్లు, ఏంటి మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది అంటే ప్రతి ఒక్కరికి అసంతృప్తి ఉంటారు. నాకు కూడా ఉండవచ్చు, నీకు ఉండవచ్చు, సరిపడతలేదు, చాలట్లేదు, ఇంకా ఆదాయం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక చిన్న విషయం, భారతదేశంలో 100 సంవత్సరాల 1000 సంవత్సరాల భారతదేశం ఒకటి, జపాన్ ఒకటి, కొరియా ఒకటి, ఈ సమాజాల్లో పొదుపు ఎక్కువ చేసేవారు హిస్టారికల్గా. అది బలం. ఎంత కరువు ఉన్నా, ఎంత లేకపోయినా పొదుపు చేసేవారు, అది ఇన్వెస్ట్మెంట్గా వెళ్ళేది. చాలా విషయాల్లో అదే భారతదేశాన్ని, జపాన్ని, కొరియా రక్షించింది. ఆ పొదుపు కూడా తగ్గిపోయింది. అది ఎవరు చేశారు? ప్రభుత్వం చేశాను. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కొత్త థియరీ వచ్చింది. ఎవరు అడగారు, ఈ దేశంలో ఇలాంటి చికిత్స థియరీని, దానికి శిక్ష లేదు, ఏమైనా పాస్ చేయి, ఏం అవ్వదు. డిపాజిట్స్ మీద, సేవింగ్స్ మీద వడ్డీ తగ్గిస్తే అది ఏమవుతుందంటే, ఆ క్యాపిటల్ బ్యాంక్స్ అప్పిస్తారు కాబట్టి ఆ వడ్డీ ఇండస్ట్రీస్కి, బిజినెస్కి తగ్గిపోతుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. థియరీకి వచ్చేది అదే జరుగుతుంది. ఈవేళ ఒక సామాన్యమైన వ్యక్తి ఒక 20 లక్షల రూపాయలు ఆయన లైఫ్ సేవింగ్స్ ఉంటే 8-9% బ్యాంక్స్ కాంపిటేటివ్గా ఇచ్చేవారు, ఇది తగ్గించారు. ఎంత ధనం పోయింది ఈ మధ్యతరగతులు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ డ్యామేజ్ రిపేర్ చేయగలదా? నోట్బందీ తర్వాత 2016లో నోట్బందీ జరిగింది, అప్పటి నుంచి ఇప్పుడు కూడా మనం తేలుకోలేదు. ఇలాంటి మరి ఎలా రిపేర్ చేస్తుంది ఈ ప్రభుత్వం? రేపు ఎదురు చూస్తున్నా. ఒకటి, వన్ సింపుల్ సెంటెన్స్, మన ఫ్రెండ్స్ పర్మిషన్తో 1 minute, half a minute మోర్. మిగతా బడ్జెట్స్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఎదురు చూస్తాయి బడ్జెట్స్. నెక్స్ట్ ఇయర్ ఏంటి, మీరు అన్నట్టుగా 2047. ఈ బడ్జెట్ విశేషం ఏంటంటే
జరిగిపోయిన ఎలక్షన్లో కనపడిన లోపాలు కరెక్ట్ చేయడానికి బడ్జెట్ అది. వెనక్కి తిరిగి చూసే బడ్జెట్ ఇది. అది చేయగలదా ఈ బడ్జెట్? చేస్తారా? నాకు పెద్ద అనుమానం ఉన్నది. ఈ బడ్జెట్ కనుక సరిగ్గా కొన్ని విషయాల్లో రేపు తెలుసుకోలేకపోతే లేనిపోయిన అన్సర్టనిటీ, అరాచకం ప్రభుత్వం మీద వస్తుంది. అది మాత్రం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు అన్నాం. మరి ఏ రకంగా ఈ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ రేపు తీసుకుంటారు? ఆల్రెడీ తీసేసుకున్నారు. బడ్జెట్ ప్రింట్ అయిపోయి ఉంటుంది 15 రోజుల క్రితం. చిన్న చిన్న డీటెయిల్స్ అన్నా మొన్న పూర్తి చేసి ఉంటారు. సో నాకు కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నది. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పెంచాం, 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షలు చేశాం, మధ్య తరగతి వాళ్ళు గెంతులు వేస్తున్నారు, మాకు సంవత్సరానికి 2,000 రూపాయలు ఖర్చు వచ్చింది అనేది. ఎంతమందికి అంత ఆదాయం ఉన్నది? ఎంతమందికి అంత డిక్లేర్ చేస్తున్నారు? సో ఇలాంటి కాస్మెటిక్స్ చేస్తారా? కొంచెం సీరియస్గా ఉండి చేస్తారా అంటే నాకు మాత్రం కాన్ఫిడెన్స్ లేదు. సీరియస్గా ఏమన్నా జరుగుతుంది అంటే నాకు చేసేవాళ్ళు వాళ్ళే అయితే కొత్తగా ఏమొస్తాయి? అందువల్ల మనం చూద్దాం. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వం మీద. సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి చేస్తారా? చూద్దాం.